గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇది 9వ రోజు కరెన్సీ బ్యాన్ చేసి, అంటే 500, 1000 రూపాయలు బ్యాన్ చేసి 9వ రోజు ఈరోజు. నిన్న కూడా సాయంత్రం వరకు చాలా చోట్ల రాత్రి వరకు ఏటీఎంలు, తర్వాత బ్యాంకుల దగ్గర క్యూ ఉంది. అయితే నిన్న ప్రయోగాత్మకంగా హైదరాబాద్లో కొన్ని చోట్ల ఈ మొబైల్ ఏటీఎంలు పెట్టారు. అంటే అది జస్ట్ ట్రయల్ చూశారు. ఈరోజు నుంచి మొబైల్ ఏటీఎం పెంచుతామని చెప్పి ఎస్బీఐ చెప్తుంది. అయితే ఇంకా అది ఎంతవరకు అమల్లో వస్తుందో చూడాలి. కానీ ఆ లైన్లు, ఆ క్యూలు, తర్వాత ఆ పడిగాపులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా. అది ప్రధానంగా ఉంది. అయితే ఒకవైపు రోడ్డు మీద నిలబడి గంటల తరబడి, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా రోడ్డు మీద నిలబడి సామాన్యుడు బ్యాంకు ముందు ఉంటే, నిన్న బ్యాంకుల్ని ముంచేసి కోర్టులో ఎగ్గొట్టినటువంటి పెద్ద బ్యాంకు బకాయిలదారులై 7,000 కోట్లకు పైగా ఎస్బీఐ నిన్న వాళ్ళ రుణాలు రద్దు చేసింది. అయితే రాజ్యసభలో అవి రద్దు కాదు అని చెప్పి అరుణ్ జైట్లీ చెప్పారు. కానీ అది మొండి బకాయి ఇక రాదు అని నీళ్ళు వదులుకున్నటువంటి పరిస్థితిని ఎస్బీఐ తేల్చేసింది. దాంతో ఒక్కసారి అటు దేశమంతా కలకలం రేగింది. ఒకవైపు డబ్బులు 2,000, 2,500 కోసం, 4,000 ఎక్స్చేంజ్ కోసం బ్యాంకుల మీద ఉంటే కోట్ల రూపాయలని రద్దు చేస్తారా, రుణమాఫీ చేస్తారని చెప్పి అదో పెద్ద హీట్ ఎక్కిన దేశమంతా ఇప్పుడు. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. దాన్ని ఒక్కో పత్రిక ఒక రకంగా తీసుకుంది. మాల్యా రుణం మాఫీ, 63 కంపెనీల 7,016 కోట్ల మొండి బకాయిలకు చెల్లు చీటని నమస్తే తెలంగాణ. తర్వాత పెద్దల బాకీ చెల్లు పద్దు రద్దు, 7,016 కోట్లకు ఎస్బీఐ నీళ్లు అని. మాల్యా ఎగవేసింది 1,201 కోట్లని. జాబితాలో 6 కంపెనీలు, తెలుగు కంపెనీలని. ఈ విధంగా రకరకాల బ్యానర్తో ఆ వార్తని దాదాపు అన్ని పత్రికలు, దేశవ్యాప్తంగా అన్ని పత్రికలు కూడా ఆ వార్తని తీసుకున్నాయి. ఇక నెక్స్ట్ ఇంకో వార్త చూసినట్టయితే, నిన్న లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీకి సంతాపం తెలిపిన తర్వాత లోక్సభ నిన్న వాయిదా పడింది, రాజ్యసభ నడిచింది. రాజ్యసభలో పూర్తిగా ఈ శీతాకాల సమావేశాలు అయినప్పటికీ ఒక్కసారి కరెన్సీ నోట్లకు సంబంధించినటువంటి హీటే వేడెక్కింది. ఒక్కసారి రాజ్యసభని కావాలని మీరు ముందే లీక్ ఇచ్చి, మీ వాళ్ళకి అనుయాయులకు లీక్ ఇచ్చి నోట్ల రద్దు చేశారని చెప్పి విపక్షాలు ఆరోపించాయి. అయితే మొత్తం అందరూ ప్రశాంతంగా ఉన్నారు, కేవలం నల్ల దొరలు మాత్రమే వణికిపోతున్నారని చెప్పి అధికార పక్షం చెప్పింది. అదే ఒకటి ప్రధానంగా అన్ని పత్రికలు బ్యానర్గా తీసుకున్నాయి. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ నిన్న రాష్ట్రపతిని కలిశారు. ఈ నోట్ల రద్దుని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పారు. ఆమె వినతిపత్రం ఇచ్చారు రాష్ట్రపతికి. అదొకటి వార్త ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా నోట్లకు సంబంధించినటువంటి వార్తలు. ఈరోజు లోక్సభలో దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఎంతవరకైనా చర్చిద్దామంటుంది. కాకపోతే సహకరించండి, ఇది ధర్మయుద్ధం అని చెప్పి అధికార పక్షం అంటుంది. తర్వాత ఇక రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే, సభను సజావుగా జరగనివ్వండి, కాకపోతే ప్రభుత్వం నుంచి సమాధానం రాబెడదాం ఈ నోట్ల విషయంలో అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పార్టీ ఎంపీలకు చెప్పినట్టుగా 1-2 పత్రికలు తీసుకున్నాయి. ఆ తర్వాత నిన్న ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల్ని స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని మన టీవీ ఆఫీస్లో స్టార్ట్ చేశారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇక డిజిటల్ క్లాసులు స్టార్ట్ కాబోతున్నాయి. ఆ వార్త ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ నోట్ల రద్దు ముందే వాళ్ళకి లీక్ చేశారు. తర్వాత మమతా బెనర్జీ అయితే వెంటనే ఉపసంహరించండి అంటున్నారు. ఈ ఇష్యూ మీద మాట్లాడదాం. ముఖ్యంగా ఇటువంటి టైంలో ఎస్బీఐ రుణాల మొండి బకాయిల రద్దు, 7,000 కోట్ల మొండి బకాయిల రద్దు, ఈ అంశం మీద మాట్లాడదాం. మన చర్చలో టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల్చారి గారు, తర్వాత బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత మాజీ ఎంపీ మల్లు రవి గారు మనతున్నారు. రవి గారు, 7,000 కోట్ల మొండి బకాయిల రద్దు ఎట్లా చూస్తారు? అది రద్దు కాదు అని అరుణ్ జైట్లీ అంటారు. బ్యాంక్ భాషలేమో ఇక అది వసూలు కానీ పద్దు అని అంటారు. మామూలుగా ప్రజలు మన దగ్గర మూలిగే నక్క మీద తాటిపండు పడ్డది అని ఒక సామెత ఉంది. ఆ రకంగా అసలు ఇప్పటికే ఈ 500, 1000 రూపాయల నోట్లు అనాలోచితంగా తొందరపాటుగా రద్దు చేయటం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, వ్యాపార వర్గాల నుంచి, వాళ్ళు నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి కూడా నోట్లు మార్పిడి కోసమే పెద్ద ఎత్తున బ్యాంకుల చుట్టూ, ఏటీఎం చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. దీన్ని ఆ నోట్లు రెడీగా చేసుకొని పెట్టడం కూడా చేయకుండా ఎవరైనా నోట్లు తీసుకోవాలని పోతే వీళ్ళు 500, 1000 రూపాయలు ఇస్తే 2,000 రూపాయల నోట్లు తీసుకోవటం, అవి తీసుకొని వచ్చిన తర్వాత బయట మళ్ళీ దానికి సంబంధించినటువంటి
చిల్లర లేనటువంటి పరిస్థితి ఏర్పడి గందరగోళంగా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో మరి మేము నల్లధనాన్ని బయటికి తీయటానికే ప్రయత్నం చేస్తున్నాం, అందువల్ల మీరు కష్టాలు వచ్చినా కూడా కొంత భరించండి అని ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ ఇతర నాయకులు కానీ మాట్లాడుతున్నారు. బాగానే ఉంది, ప్రజలు కూడా దాన్ని కొంత ఆ బాధలు అనుభవించడానికి కూడా ముందుకు వస్తున్నట్టుగానే ఉంది. కానీ ఇదే సందర్భంలో 7,000 కోట్ల రూపాయలకు సంబంధించి విల్ఫుల్గా అంటే అప్పు తీసుకొని అప్పును కట్టగలిగే స్థితిలో ఉండి కట్టకుండా ఉండాలని ఉన్నటువంటి వాళ్ళ అప్పుల్ని నువ్వు 7,000 విల్ఫుల్ డిఫాల్టర్స్ని 7,000 కోట్ల రూపాయలు మీరు రద్దు చేస్తే ఈ ప్రభుత్వం ఉద్దేశం నల్లధనాన్ని బయటికి తీసుకురావటమా, లేకపోతే ఈ ప్రజల దగ్గర ఉన్నటువంటి మామూలు డబ్బుని సర్క్యులేషన్లో తెచ్చి ఆ డబ్బులన్నీ బ్యాంకులో పెడుతున్నారని చెప్పి జనానికి చూపించడానిక, లేకపోతే ఈ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మీరు 7,000 కోట్లు ఇక్కడ ఒక్క ఎస్బీఐలో చేస్తే ఇంకా మొత్తం అన్ని బ్యాంకుల్లో కలిపితే దాదాపు జూన్ దాకా జూలై దాకా 40,000 కోట్ల రూపాయల వరకు ఆ రకంగా చేశారని చెప్తున్నారు. దీన్ని బట్టి మీరు ఎక్కడైతే సర్జికల్ స్ట్రైక్ చేయాలో ప్రత్యేకంగా గుర్తించిన వాళ్ళ మీదనే ఒక ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడానికి సర్జికల్ స్ట్రైక్ అనుకుంటారు. అది చేయకుండా మొత్తం ఒకేసారి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ 84% సర్క్యులేషన్లో 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. అటువంటి నోట్లను రద్దు చేయటం వల్ల అందరికీ ఇంకోటి దీనివల్ల ఉత్పత్తికి సంబంధించినటువంటి కార్ఖానాలు కానీ లేకపోతే మామూలుగా కానీ అన్నీ పడిపోయినాయి. వ్యాపారం పోయి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం లేక లేకపోతే ఉత్పత్తి లేక లేకపోతే కన్స్ట్రక్షన్ లేక ఇవన్నీ పడిపోయినాయని లెక్కలు జరుగుతున్నాయి. వీటన్నిటికి కూడా నేను అనేది ఏంటంటే మీరు గోప్యంగానే వీటన్నిటిని కూడా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు నివారించగలిగినటువంటి నష్టాన్ని, నివారించగలిగినటువంటి కష్టాలని ప్రజల మీద ఆ వ్యవస్థ మీద పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇవి చేయాల్సి ఉండే. మీరు ఇవి చేయటం మేము చేసాం అనేటటువంటి తొందరగా కొద్దిగా ఆలోచించి, ఇది చిన్న దేశం కాదు, 100 కోట్లు దాటినటువంటి ప్రజానీకం ఈ దేశంలో ప్రభుత్వాన్ని నడపడం కూడా కత్తి మీద సాములాగానే ఉంటుంది, తీగ మీద నడిచినట్టే ఉంటుంది. కానీ మీరు తీగ మీద నడిచేటప్పుడు తీగే తెగిపోతే నడవటం మీకు స్కిల్ఫుల్గా వచ్చు, కానీ కింద పడిపోయే పరిస్థితి ఈ వ్యవస్థ కుప్పకూలకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. బయట దేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తీస్తామన్నారు, ఓకే. ఇప్పుడు దేశంలో ఉన్న బ్లాక్ మనీ బయట తీస్తాం ఈ రద్దు వల్ల ఇంకో మాట అన్నారు. చివరికి 7,000 కోట్ల రుణాలని రద్దు చేస్తే ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? ఒక బ్యాంక్. ఇంకా ఇప్పుడు నల్లధనం పైకి తీసుకువచ్చేసి ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు పెరుస్తాము, లేదా ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో బీజేపీ పెట్టడం జరిగింది. దానికి ఒక విజయాన్ని మోడీ రావడానికి, ప్రధానమంత్రి కావడానికి అదొక ఒక అంశం అది. ఓకే, తర్వాత ఏదైనప్పటికీ కూడా నల్లధనం కొరకు స్విస్ బ్యాంక్ లోపల ఒక లిస్ట్ వచ్చింది వాట్సాప్లలో లేకుంటే ఈ ట్విట్టర్లలో. అది గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. ఒకటి ఓకే, నల్లధనం ఎవరెవరి పేర్లు ఎంత ఉందని చెప్పేసి. ఒకటి, ఈరోజు నల్లధనం పైకి తీసుకోవడానికి పాత నోట్లు రద్దు చేయటము రక్షించదగ్గదే, ఆహ్వానించదగ్గదే. కాకపోతే ఆల్టర్నేటివ్ లేకుండా, ఎందుకంటే 120 కోట్ల జనాభా ఈరోజు అమెరికానో లేకుంటే వేరే దేశంలో నోటు రద్దు చేయటము, నోట్ల మార్పిడి దట్ ఈజీ. కాకపోతే ఇండియా లోపల నోటు రద్దు చేసే ప్రక్రియ మొట్టమొదటిసారి మోడీ ప్రభుత్వం తీసుకున్నది కాదు. గతంలో మొరార్జీ దేశాయ్ గారు ఉన్నప్పుడు కానీ గతంలో కూడా 2 సార్లు అయినాయి. కానీ దీనికి ఏంటంటే రిజర్వాయర్ గైడ్లైన్స్ కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ లెజిస్లేషన్ కావాలి కంపల్సరీగా. అట్లీస్ట్ పార్లమెంట్ సెషన్ లేకుంటే ఆర్డినెన్స్ కావాలి. వితౌట్ ఆర్డినెన్స్, వితౌట్ లెజిస్లేషన్లో మరి సీక్రెసీ కొరకే పెట్టారు. కానీ ఆర్డినెన్స్ తీసుకోవచ్చు. క్యాబినెట్ ఎప్పుడైనా సరే నోట్లో మారుస్తున్నామని చెప్పి ఆర్డినెన్స్ తీసి తెల్లారే మార్చుకోవచ్చు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, ప్రధానమంత్రి గారు, ఈవెన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొంత తెలియదు అని చెప్పేసి మొన్న ఫోన్ చేసి చెప్పిండ్రు. ఏదేమన్నప్పటికీ కూడా ప్రక్రియ మంచి అయినప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ లేకుండా ఈరోజు కామన్ మ్యాన్ ఉన్నాడండి, వాడు రోజు ఉదయం 6 నుంచి నేను చూసాం రాత్రి అది ఓవర్సీస్ ఇండియన్ బ్యాంక్ లోపల 11 గంటలకు లైన్ ఉన్నాం మేము పోతుంటే. మ్యారేజ్ నమస్తే తెలంగాణ ఎండి మ్యారేజ్ పోయి రాగా బ్యాంకులో లైన్లు ఉంటున్నారు. ఒకటి, సామాన్యులకి ఇబ్బందులు వచ్చినాయి. ఓకే, సామాన్యులకి ఇబ్బంది అంటే రవి గారు అన్నట్టు ఒక మంచి ఆశయంతో కేంద్ర ప్రభుత్వం పోతున్నది, వాళ్ళు ఓడ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సైమల్టేనియస్గా కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే భావం ఉన్నది. అని మేము నల్లధనం కొరకు మీరు 10% 15% నల్లధనం వాళ్ళ కొరకు, వాళ్ళ కుబేర్ల కొరకు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారన్న ఆలోచన ప్రజల్లో వచ్చింది ఒకటి.
రెండు రాష్ట్రాలకు వచ్చినప్పటికి కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికి కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. ఎందుకంటే ఇండస్ట్రీ పాలసీలో కానీ మన నిర్మలా సీతారామన్ గారు చెప్పిన ఇన్సెంటివ్స్ కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆ 134 కొన్ని అంశాలు మన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్ల దాదాపు ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఇవన్నీ కలిపి 9,000 కోట్ల రూపాయలు దాదాపు వచ్చే పరిస్థితి నుండి 2,000కు తగ్గింది ఈరోజు. దానివల్ల ఏంటంటే ప్రభుత్వ ఖజానా భారీగా నష్టపోయింది, ఉద్యోగాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. సర్ప్లస్ స్టేట్ అయినప్పటికీ కూడా ఎందుకంటే రొటీన్ లేదు, లేకుంటే దాని ఫ్లోటింగ్ తగ్గింది, రిజిస్ట్రేషన్ తగ్గినాయి, నో రిజిస్ట్రేషన్ సిన్స్ 9 days, కమర్షియల్ ట్యాక్సెస్ తగ్గినాయి. ఎందుకంటే ఇద్దామన్నా నోట్ల మార్పిడి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కనుక దీనివల్ల ఏంటంటే 9 రోజులు అయినప్పటికీ కూడా ఒకటి గమనించాలి, భారతదేశ వ్యాప్తంగా నల్ల కొబ్బరి ఎవడు బయటకు రాలేదు. ఇప్పుడు ఏదైతే నల్లధనం కొరకు తెచ్చిందో వాడు ఎవడు బయటకు రాలేదు. ఏం చేస్తున్నా ఆల్టర్నేటివ్ మనకు తెలియదు. కానీ ఇది ఒకటి మోడీ గారు చేసిన మంచి ప్రక్రియ. కానీ యూపీ, బీహార్లో, యూపీలో, పంజాబ్లో వచ్చే 5 రాష్ట్రాల లోపల ఎలక్షన్లు ఉన్నాయి, వాళ్ళను ఆపోజిషన్ పార్టీలను ఇబ్బంది పెట్టాలని చేసిన చర్య ఒకటి కనపడుతుంది. రెండు ఆల్టర్నేటివ్ లేకుండా ఏమైనా ఆర్డినెన్స్ లేదు. యాక్ట్ ప్రకారంగా కూడా మొరార్ దేశ గవర్నమెంట్ కూడా నోట్లు మార్చినప్పుడు కూడా యాక్ట్ తీశారు, ఆర్డినెన్స్ లేదు, లెజిస్లేషన్ లేదు, మరి క్యాబినెట్ మీటింగ్ లేకుండా చేయడం జరిగింది ఒకటి. మూడోది సైమల్టేనియస్, ఒక పక్కనేమో 9 రోజులుగా ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే ఇంకో పక్క విజయమాల్యకేమో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈడీ నోటీస్ వచ్చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్ని సీజ్ చేస్తారు. మరి ఇంకో పక్కనేమో 1000 కోట్ల చిల్లర రద్దు చేస్తారు, 1200 కోట్ల రూపాయలు రద్దు చేస్తారు. అంటే ప్రభుత్వానికి ఏంటి అసలు ఎడిపోతుంది? మరి అరుణ్ జైట్లీ ఏమంటారంటే ఇది పర్ఫార్మ్ నుంచి నాన్ పర్ఫార్మ్ అసెట్ ఏదైనప్పటికి కూడా బ్యాంక్ ఓపెన్ గా చెప్పింది, ఎస్బీఐ నీళ్ళు వదులుకున్నట్టే అని చెప్పి బ్యాంక్ ఓపెన్ చెప్పింది, ఎస్బీఐ లీడ్ బ్యాంక్. మరి అటువంటి బ్యాంకు ఎన్పిఐలో ఈ రోజు గతంలో కూడా మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఎన్పిఐ లిస్ట్ బయట పెట్టమంటే కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం. నేనేమంటా అంటే మోడీ గారు ఓకే గట్స్ ఉన్నాయా లేదా అన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు, ఉండవచ్చు. కాకపోతే ఆల్టర్నేటివ్ లేకుండా, ఒక ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా మరి దేశ స్థాయిలో ఉన్న నల్ల కొబ్బరిని వదిలిపెట్టేసి 10% వాళ్ళ కొరకు స్విస్ బ్యాంకుల గురించి ఆల్టర్నేట్ చేస్తున్నారు. చేసినప్పటికీ కొంత ప్రయత్నం కాకుండా చేయటం నిజంగా ఒక పక్క మంచిదైనప్పటికీ కూడా ప్రజలు నిజంగా సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలకి ఈ మధ్య ముఖ్య తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తీవ్రంగా ఆర్థిక బాధ్యత నష్టపోతున్నాయి. దీన్ని ఇటువంటి అన్నిటి కూడా ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం చేస్తుందో కాంపెన్సేట్ ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఒకటి ఈ టైంలో సరిగ్గా నల్లధనం బయట తీస్తామని చెప్పి ఎవరైతే నల్ల కుబేరులు వాళ్ళకి సంబంధించినటువంటి రుణాలు మాఫీ చేయడం ఏంది? ఇప్పుడు ఇక్కడ నెగటివ్ న్యూస్ ఎట్లా ప్రచారం అవుతుంది అనేది ఈ అంశాన్ని బట్టి తెలుస్తున్నది. ఇప్పుడు బ్యాంకుల పాలక వర్గాలు కానీ బ్యాంక్ సిస్టమ్ కానీ ఇప్పుడు కొత్తగా తయారైంది కాదు. రఘురామ్ రాజన్ గారు ఆర్బీఐ ఏదైతే డైరెక్టర్గా ఉన్నప్పుడే అనేక విషయాల్లో బ్యాంకుల యొక్క బ్యాలెన్స్ షీట్స్ విషయంలో ఒక నాణ్యతా పరిణామాల మేరకు బ్యాలెన్స్ షీట్ను సరిచేయడము, ఎన్పిఎస్ అనేది నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్స్ 3 నెలలు కనుక వాయిదా కట్టకపోతే అది నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్ అవుతుంది. రెగ్యులర్గా వడ్డీ వచ్చేదాన్ని రెగ్యులర్గా వాయిదాలు చెల్లించే వాటిని లైవ్లో ఉన్నాయంటారు. ఇది ఎన్పిఎస్గా మాత్రమే మార్చారు. 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, 2 ఏళ్ల నుంచి రాని వాటిని కూడా మా బ్యాంకుకు ఇంకా ఆస్తులు ఉన్నాయని చెప్పుకోవడం అనేది గతంలో జరుగుతూ వచ్చింది. దీన్ని మార్చే యొక్క విధానం రఘురామ్ రాజన్ గారు ఉన్నప్పుడే వచ్చింది. కాబట్టి ఇవాళ ఎన్పిఎస్ అంటే దాని అర్థం రద్దు చేసినట్టు కాదని ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఉన్న పెద్దలకు కూడా తెలుసు. కేవలం దీన్ని ఒక ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మాట్లాడడం తప్పితే అది వదిలినట్టు కాదు. దానికి సెక్యూరిటీస్ ఉంటాయి, దాంట్లో చర్యలు తీసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. విజయమాల్యకు రుణం ఎవరిచ్చారు, ఎవరున్నప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ కూడా తెలుసు మనకు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయని. ఇవాళ నరేంద్ర మోడీ గారి చిత్తశుద్ధిని శంకించలేము. పేదల కోసం, పేదల యొక్క బాగు కోసం, ఈ దేశం యొక్క ప్రజల కోరిక మేరకు నల్లధనం విషయంలో అసలు నరేంద్ర మోడీని ఎలా ఎన్నుకున్నారు? నరేంద్ర మోడీ అధికారంకి వస్తుందని అనేక చెప్పలేదు చాలామంది, కానీ ప్రజలు ఫుల్ మెజార్టీ ఇచ్చి ఎన్నుకున్నారు. మిగతా ప్రధానమంత్రిలాగా ఏదో ఎన్నికైనా ఉన్నామనేది కాదు. ఇవాళ నిజంగా ప్రజలకు చేయాలి, ఈ దేశంలో నిజమైన మార్పు తీసుకురావాలి, నల్లధనాన్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ చర్య తీసుకున్నారు. ఆయన వ్యక్తిగతంగా కుటుంబం కోసమో ఇంకొకటి కాదు. ఇవాళ ప్రజలు హర్షిస్తున్నారు. ప్రజలు ఎక్కడ కూడా రోడెక్కలేదు. అయితే ప్రజలు కష్టాలు పడుతున్నారని మేము అంగీకరిస్తున్నాం. దయచేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 50 రోజులు సమయం ఇవ్వని ప్రధానమంత్రి కోరారు. 50 రోజుల తర్వాత ఈ దేశంలో మంచి పరిస్థితులు ఏర్పడడం కోసం వారు అన్నారు ఇంకా కొంతమంది నల్ల కుబేర్లు బయటికి రాలేదని. ఏ విధంగా తీసుకురావాలి అనేది కూడా ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేస్తున్నది.
ఒక స్పెషల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. రోజువారీ ఇబ్బందులు సరే గారు. ప్రజల యొక్క అది రద్దు ఇబ్బందులను చేసినట్టు కాదు అని దూరం అరుణ్ జైట్లీ గారు చేసే ప్రయత్నం జరుగుతున్నది. కాంగ్రెస్ ఆ 7,000 బకాయిల రద్దు గురించి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీకి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే పేద ప్రజలు పూరైపోయిండు నరేంద్ర మోడీ. పేద ప్రజల ప్రతినిధిగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. అంటే పేద ప్రజల ప్రతినిధిగా మన విజయ్ మాల్యా లాంటి విల్ఫుల్ డిఫాల్టర్స్ యొక్క అప్పుల్ని 7,000 ఏం చేసిన ఎన్పిఎస్ మీకు తెలియదు. బ్యాంకులు కూడా మీ అప్పుడు ఉన్నాయి. ఎన్పిఏ అంటే మీకు తెలియకపోతే చెప్పండి. ఎన్పిఏ అంటే రద్దు చేసినట్ట, ఎన్పిఏ అంటే రద్దు చేసినట్ట చెప్పండి. మాట్లాడింది నేను అడిగేది ఒకటే, ఎన్పిఎస్ అంటే రద్దు చేసినట్ట, ఎన్పిఎస్ అంటే రద్దు చేసినట్ట. పర్ఫార్మెన్స్ అసెట్స్ దాని అర్థం. దాంట్లో నిన్న చైర్మన్ భట్టాచారి మాట్లాడుతుంటూ ఏమన్నది, ఇవన్నీ కూడా 60 నుంచి 70 మంది విల్ఫుల్ డిఫాల్టర్స్, వీటి మేము ఇక వసూలు చేసుకోలేము, వసూలు చేయలేకపోతున్నాం, నీళ్లు వదులుతున్నామని ఆమె చెప్పింది అనే విషయాన్ని నిన్న అక్కడ చెప్పారు. ప్రచారం చేస్తే ఎన్పిఎస్ అనేది ప్రతి బ్యాంకులో 3 నెలల కనుక కట్టకపోతే ఎన్పి అవునా కాదా మీరు చెప్పండి. అది వదిలేసినట్టు అంటే ఎట్లా? ఈ మనిషి చచ్చిపోయిండు, బ్రెయిన్ డెత్ కాలేదన్నట్టుంది మీరు. ఆమె చెప్తుంది నేను చెప్పడం కాదు, ఇది ఆర్టీఐ రూల్స్ ఇవి. రఘురామ్ రాజన్ గారు చైర్మన్ డైరెక్టర్ ఉన్నప్పుడు కేసుని డిస్పోజ్ చేసి అక్కడెక్కడ మనం చచ్చిపోయిన వాళ్ళని పెట్టేదన్న ఏమంటాం మనం, దానికి పంపించినట్టు పంపించామని ఆమె ఓపెన్ స్టేట్మెంట్ ఇప్పుడు పారదర్శకంగా చెప్పడం అనేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. టోటల్ ట్రాన్స్పరెన్సీ. నిజమైనది ఏమిటి, ఏమున్నది చెప్పుకోవడం కాదు. గుళ్ళ తయారు చేసిన దేశాన్ని ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ఏమీ లేదని చూస్తే మీరేమి సంవాదం కోసం కూర్చున్నారా, చర్చ కోసం కూర్చున్నారా? నువ్వు మాట్లాడుతుంటే ఎందుకాగా నేను మీరు చెప్పినట్టుగా ఇది ఆమె మాట్లాడి ఉంటే మేము కూడా మాట్లాడేవాళ్ళం. ఆమె ఇవన్నీ మేము సెలెక్ట్ చేసాము, బయటకు వచ్చింది ఎస్బీఐ. ఇక ఏమాత్రం వీళ్ళ దగ్గర వసూలు చేసే శక్తి లేదు, మేము వదిలిపెడుతున్నాం, నీళ్లు వదిలేమని ఆమె ఎప్పుడైతే ఒక పక్కన మీరు నల్లధనం కోసం వీళ్ళందరి మీద పెద్దగా నోట్లనే రద్దు చేశామని చెప్పినట్టు, ఆ 1,000 కోట్ల రూపాయలేమో నల్లధన కుబేరులు ఎవరైతే నల్లధనాన్ని కట్టకుండా భారతదేశం వదిలిపెట్టి వేరే దేశంలో కూర్చున్నారో వాళ్ళ డబ్బులన్నీ రద్దు చేస్తారు. నేను ఒక్క ఎగ్జాంపులే చెప్తున్నాను. నేను తక్కినవన్నీ మనం పేర్లు తీస్తే చాలా ఉన్నాయి. వీటన్నిటి చేస్తుంటే దీని ద్వారా ఏమర్థమవుతుందంటే ఈ ప్రభుత్వం మేము మీకు వ్యతిరేకం కాదు, మీ నల్లధనం డబ్బులు తీసుకొని విల్ఫుల్ డిఫాల్టర్గా ఉన్నవాళ్ళు కట్టకుండా దివాళా తీయటం అనేది ఒకటి ఉంది. దివాళా తీసిన వాళ్ళే కాదు, వాళ్ళు ఎందుకు కట్టమంటే కట్టకుండా ఉంటుంటే కట్టే శక్తి ఉంది. మీరు అప్పు కంటే ఎక్కువ ఆస్తులు అప్పు కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళంతా 7,000 కోట్ల రూపాయలని డిఫాల్టర్స్ గా ఉన్న వాళ్ళకి సంగపన్న పూర్తి చేసి. రెండోది ఏంటి, మమ్మల్ని గెలిపించారు, ఈయన గెలవడారంటే ఆయన ఆ రోజు ఏం చెప్పాడు, భారతదేశం అవతల 80 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి స్విచ్ బ్యాంకుల్లో, వేరే బ్యాంకుల్లో, అవన్నీ తీసుకొని వచ్చి ప్రతి భారతీయుడు అకౌంట్ లో 15 లక్షలు జమ చేస్తారని మీటింగ్ లో చెప్పినటువంటి ప్రధానమంత్రి ఆ మాట విని ఓట్లేశారు. ఏం చేశారు దానికి? మేము కాదు, ఆ దేశానికి ఈ దేశానికి అగ్రిమెంట్స్ ఉన్నాయి, అది ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ చెప్తేనేమో తప్పని చెప్పారు. అదే విషయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకు చెప్పి ఒక సిట్ వేసి అది అయిపోయిందని చేతులు కడుక్కున్నారు. ఏ రకంగా 7,000 కోట్ల రూపాయలు రద్దు చేసి దాని మీద మాట్లాడకుండా దానికి ఒక కొత్త పేరు చెప్తున్నారు. ఎన్పిఏ చెప్పాము వస్తుంది అంటే ఏం చెప్తున్నారు, అవతల చెప్తూనే ఉన్నారు. వేణుగోపాల్ గారు, మొండి బకాయిల్ని విల్ఫుల్ డిఫాల్టర్గా ప్రకటించడం ఒకటి వస్తాను మీరు కదా, విల్ఫుల్ డిఫాల్టర్గా ప్రకటించడం ఒక ఇష్యూ. తర్వాత ఇక్కడ మన నోట్ల కోసం చూస్తుంటే నిన్న మన దగ్గర సిద్దిపేట జిల్లాలో ఒక ఫ్యామిలీ మొత్తం విషారం అంటే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది, 2 చనిపోయారు ఆ ఫ్యామిలీలో. నోట్ల ఎఫెక్ట్ అది మొన్న ఒకతను వెంకటనారాయణ ఒకతను చనిపోయాడు, లైన్లో ఉండి ఇక్కడ హైదరాబాద్ లైన్లో ఉండి చనిపోయాడు, ఏ కారణంలో చనిపోయాడు. ఒకటి దీంట్లో ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ప్రజలను మోటివేట్ చేసేసి 4 నెలల నుంచి 2,000 రూపాయలు వస్తుందని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. ఇవి రద్దవుతున్న రూమర్స్లో ఢిల్లీలో. ఒకటేంటంటే దీంట్లో 3 రాజకీయ కోణాలు కూడా మనం ఆలోచించుకోవాలి. ఓకే, మోడీ సత్సంకల్పం చిత్తశుద్ధి ఎటువంటి పక్కకు పెడితే ఇప్పుడు జియో అని చెప్పేసి రిలయన్స్ అంబానీ డిసెంబర్ 31 టైం ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళు నోట్ల మార్పిడికి డిసెంబర్ 31 టైం ఇచ్చిండ్రు. అంటే జియోలో మీరు ఏం డబ్బులు పెట్టకుండా కూడా జియో 30 రిజిస్టర్ చేసుకోండి, 30 తర్వాత మీరు అమౌంట్ కట్టండి అని చెప్పేసి అన్నదానికి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డిసెంబర్ 31 నాటికి కాకతీయం అయినప్పటికీ కూడా ఆలోచించాలి. లింక్ ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా ఈ రోజు ఒక ప్రాంతం చెందిన, అంటే గుజరాత్ మీద వ్యతిరేకం కాదు గుజరాత్ రాష్ట్రానికి, కాకపోతే మనం క్రోనలాజిక్ ఆలోచిస్తే రిజర్వ్ బ్యాంకు హెడ్ గవర్నర్ ఇది గుజరాత్, ఓకే, బీజేపీ పార్టీ అంతా గుజరాతే కాదంటలేను నేను. తర్వాత అంబానీ కూడా ముఖ్య యజమానులు గుజరాతే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా గుజరాతే. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే ఒక గుజరాత్ రాష్ట్రాన్ని కించపరచుడు కాదు, కానీ క్రోనలాజికల్ పాలిటిక్స్ అంటే అది ఎట్లా అంటే అన్ని చర్చించాల్సిన అవసరం ఉంటుంది. మరి అంబానీ వాళ్ళు 31 తారీఖు ఎందుకు కట్ ఆఫ్ డేట్ పెట్టారు అంటే అంబానీకి కానీ అదానికి కానీ ముందే తెలుసా? మరి వాళ్ళే గారు ఇప్పుడు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి, లేకుంటే ప్రపంచంలో కూడా నల్ల కొబ్బరి అని చెప్తున్నారు. మరి ఈరోజు దేశంలో ఉన్న లిస్ట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇందాక రవి గారు చెప్పినట్టు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇది మెయిన్ ఐటమ్ ఒకటి, నల్లధనం తీసుకువచ్చడం. దాని గురించి ప్రయత్నాలు చేసిందా చేయలేదా, దేశాలు తిరిగింది, కానీ అక్కడ రూల్స్ ప్రకారం ఒప్పుకోమని అన్నప్పటికీ కూడా దానికి ఈరోజు మన భారతదేశంలో రూల్స్ ఉన్నాయి, ఫెడరల్ స్ట్రక్చర్ రూల్స్ ఉన్నాయి. దాన్ని కూడా తీసుకుంటూ పోయి ఓకే అంత కాకుండా కొద్దిగా తీసుకుంటూ పోయి ఇటువంటి ప్రయోగం చేస్తేనేమో ప్రజలు హర్షించేది. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఓకే నల్లధనంకు ఇప్పుడు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు నల్లధనం వ్యతిరేకము, నల్లధనం బాగున్నా అన్న ఒక ఆలోచన ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నారు. తప్పది. అల్టిమేట్గా ఏముంది, అల్టిమేట్గా ఎంత వచ్చి 9 రోజులు అయింది, 9 రోజులు పబ్లిక్ వస్తున్నది ఈరోజు. ఓకే, మన రాష్ట్రంలో సిద్దిపేటలో ఇప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేసిండ్రు, మొన్న ఒకతను హైదరాబాద్ అంబర్పేట సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయాడు. అట్లే వేరే రాష్ట్రాల్లో కూడా రోజు మీడియాలు చూస్తుంటే, ఇది ఎలక్ట్రానిక్ మీడియా చూసుకుంటే, దేశ స్థాయిలో పేపర్ చూసుకుంటే నెగటివిటీ ఎక్కువ పడుతున్నది. మీరు ఒక మంచి పని కార్యక్రమం చేసే ముందర ఆల్టర్నేటివ్ లేకుండా నెగటివ్ చేసే విధంగా సామాన్య ప్రజలు హ్యాపీగా ఉన్నారు, నల్ల ధరల్లోనే ఈ భయం ఉంది అంటున్నారు. అంటే అదే ఇప్పుడు సామాన్య ప్రజలు హ్యాపీగా ఉన్నారు. రూలింగ్ పార్టీ ఏమంటుందంటే ఎవరైతే మాట్లాడుతుండ్రో ఇప్పుడు మమతా బెనర్జీ ఇంటిగ్రిటీ ఎందుకు తెలుసు అంటే, అట్లాంటి ఆపోజిషన్ మాట్లాడితే వాళ్ళకు అంటగారికి తప్పు కదా. ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడే విధంగా కనీసం ముఖ్యమంత్రి చర్చించకుండా ఫెడరల్ స్ఫూర్తికి ఇంకొక పక్క నీతి యోగం చెప్పేసి టీమిండియా అని చెప్తారు. ఇటువంటి మీరు టైం కావాలంటే 1 డే టైం ఇవ్వండి, ఆ రోజు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకోవచ్చు కదా. కనుక పొలిటికల్ గా ఏదేమైనప్పటికీ కూడా బీజేపీకి దెబ్బ ఇది, అని మంచి విషయం అయినప్పటికీ కూడా బీజేపీ మాత్రం దెబ్బ లాంగ్ రేంజ్ లో. ఒక అద్భుతమైన యొక్క విషయాన్ని, నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు ఫర్ ది పీపుల్. ఇవాళ తాత్కాలికమైన కష్టాలు ఉంటాయి, నాకు మద్దతు ఇవ్వండి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నాకు ఒక 50 రోజుల పాటు సమయం ఇవ్వండి అని చెప్పి చేయడానికి. కేంద్ర ప్రభుత్వంలో లక్షల మంది ఉద్యోగులు ఉంటారు, చెప్పి చేస్తే ఎక్కడ రహస్యం ఉంటుందా ఏంటి? అది ఒక్క రోజులనే ఎంతో, ఇప్పటికే బేగం బజార్ అంతా మూతపడి మొత్తం కూలీలను లైన్లలో పెట్టి రోజుకు 2 లక్షలు వైట్ చేస్తున్నారని పేపర్లలో వస్తున్నాయి. మీరు ఇంత చేసిన తర్వాత ఇంత యొక్క ఆకస్మికంగా చేసినా ఇటువంటి విధంగా ప్రయోజనం నెరవేరడానికి ఇబ్బంది కలిగించే పరిస్థితులలో ముందు చెప్పి చేయడం సాధ్యం కాదు. కానీ దేశం అంతా స్తంభించిపోయింది. చిరు వ్యాపారులు ఎవరు ఇప్పటికీ వ్యాపారం అనేది ఆల్టర్నేటివ్స్. దయచేసి మళ్ళీ మీరు మాట్లాడినప్పుడు ఒక నిమిషం, ఆల్టర్నేటివ్స్ చాలా ఆలోచించారు. ఏమంటున్నారంటే 25 కోట్ల మందికి జన్ధన్ యోజన అకౌంట్స్ ఇచ్చింది కూడా దట్ ఈస్ ది ప్రిపరేషన్. తర్వాత పార్లమెంట్ లో ఏదైతే బినామీ ఆస్తులపైన యాక్ట్ చేయడం అనేది ప్రిపరేషన్. ఏదైతే నల్లధనం తీసుకురావడానికి ఈ రోజు కూరగాయల షాపులో కూరగాయలు కుళ్ళిపోతున్నాయి. కూరగాయలు 2 కంటే పనిచేయట్లేదు, వ్యాపారాలు పనిచేయట్లేదు, రోడ్డు మీద ఉన్నటువంటి ఏ బిజినెస్ పని అయితలేదు, సామాన్యుడు ఇబ్బంది పడుతుంది. రైతులకు కానీ సామాన్యులకు కానీ ఇబ్బంది జరిగితే మేము కూడా బాధపడుతున్నాం. ఇట్ ఈస్ వెరీ టెంపరరీ. కొద్ది రోజుల పరిస్థితులు సర్దుకుంటాయి. తర్వాత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మొత్తం అలా మునిగిపోయింది. మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు పట్టించుకుంటలేడు. ఏమన్నా మాట్లాడేవాడు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ వాళ్ళ ప్రజల యొక్క మద్దతు నరేంద్ర మోడీ నల్లధనం తీసుకురావాల్సిందే. నల్ల కుబేరులు బయటకు వస్తారు. భయపడుతున్నది కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు 1000 కోట్లు కూడా పెట్టుకున్నారు, అవి చిత్తు కాయిదాలుగా మారిపోతాయి. భయంతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ ఒక్కొక్క గ్రామంలో ఒక్క వ్యక్తి కూడా బాధపడే వ్యక్తి లేడు. ఎందుకంటే ఎవరు కూడా ఎఫెక్ట్ అయితే
రైట్ ఎవరికి ఎఫెక్ట్ అవుతాయి ఒక్కటి ప్రేమేంద్ర రెడ్డి గారు ఎఫెక్ట్ అవుతున్నారు ఇవాళ ఇటువంటి యొక్క పరిస్థితులలో ఎటువంటి విచారణకైనా సిద్ధం, ఎటువంటి పరీక్షకైనా సిద్ధం. ఎవరు ఏం చేశారో ఇవాళ ప్రజలు తెలుసుకుంటే ప్రజల ముందే నిలబడ్డాం కదా, పారదర్శకంగా ఉన్నాం. ఇలాగా అబద్ధాలు ప్రచారం చేయలే, ఇప్పుడు ఇలాగా కుంభకోణాలు చేయలే, ఇలాగా కుంభకోణాలు చేసిన వాళ్ళని కాపాడలే మేము. నిజమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నీతి నిజాయితీతో వాళ్ళ ప్రజల కోసం ఇటువంటి చర్య తీసుకున్నారు. ఇటువంటి చర్య తీసుకునే శక్తి 70 ఏళ్లలో మీరు చేసిందా అంటున్నా, మీకు చేతనైందా అంటున్నా, మీకు చేతనైందా? మీరు ఇవాళ గాంధీ చెప్పే వరకు చెప్పేస్తారు. అడ్డుపడితే ఎట్లా? ఇదే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని విమర్శించండి. ఈ రోజు రైతు మార్కెట్ తీసుకొస్తే డబ్బు ధాన్యం కొనేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ రైతు ఏం చేయాలి? కూరగాయలు తీసుకొస్తే కూరగాయలు కుళ్ళిపోతున్నాయి కొనకపోవడం వల్ల. వాళ్ళు ఏం చేయాలి? బయట రోడ్డు మీదకి పోతే ఎవరి దగ్గర 5 రూపాయలు దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఇంకేంది ఇది? ఎన్ని రోజుల పరిష్కారం అయితే మీరు చెప్పండి, ఎన్ని రోజులు పరిష్కారం అయితే? ఇంకా 50 రోజుల వరకు మనిషి ఏం లేకుండా బతికే ఏమి లేకుండా లేదు. ఒక కుటుంబానికి కానీ ఒక మనిషి కానీ ఇవాళ 24,000 వారం రోజుల్లో మొత్తం నెలలో 96,000 డ్రా చేసుకునే అవకాశాన్ని ఇవాళ ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా ఏటీఎంలో 2,500, 4,000 రూపాయలు బ్యాంక్స్ లో మార్చుకోవచ్చు. ఇవాళ ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టే కుటుంబాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఇవాళ ఇంకొకటి నేనేమంటున్నా అంటే రైతులకు ఇబ్బంది జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగం కూడా ఇవాళ వాళ్ళకి సహాయం చేయవలసిన అవసరం ఉన్నది. తగిన చర్యలు తీసుకోవాలి. ప్రేక్షక పాత్ర అటువంటి యొక్క ఎందుకు తీసుకోవడం లేదు? లాభం వస్తేనో మీకు కేంద్ర ప్రభుత్వ నిధులు సామాన్యుడికి కష్టం లేదు. క్షేత్రస్థాయిలో సామాన్యుడు మంచి కోసం ఎదురు చూస్తున్నాడు ఇవాళ సామాన్యుడు. మీలాగా కాదు, ఇవాళ కష్టపడ్డా టైం కోసం వచ్చిన రోగి చేదు మాత్రాలు మీకు ఎందుకు మాట్లాడతారు? జబ్బు వచ్చినోడికి మందిస్తే మందుతో చావకూడదు. చనిపోతున్న వాళ్ళు అంటే నల్ల కుబేరులు మీలాగా ఇదవుతున్నారు. ఆత్మహత్య వాళ్ళు లైన్ లో నిలబడి మాట్లాడారు కదా. అరవటంలో కాదు, విషయం చెప్పండి. డబ్బులు ఏం చెప్పనిస్తారు మీరు? ఊరికే వేరే వాళ్ళ మీద బురద చల్లే కార్యక్రమం ఏంటంటే 2.5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో ప్రజలు గమనిస్తున్నారు. మొన్న 15 లక్షలు తెచ్చి అకౌంట్ లో వేస్తున్న అంటే సరిపోతా? ఎక్కడేశారు? ప్రధానమంత్రి చెప్పాడు ఇది చెప్పకపోతే అవుతుందంటే ట్రాన్స్పరెంట్ గా అవుద్దా? వాళ్ళందరినీ రక్షించారు. భారతదేశంలో ఉన్న నల్లధనం ఉండి డబ్బులు కట్టకుండా ఉన్న వాళ్ళ 1,000 కోట్ల రూపాయలు రద్దు ఒక పక్కన అవి రద్దు చేయలేదు. రద్దు చేసిందనే మాట తప్పు అంటున్నా. కాదంటున్నా నేను. సరే ప్రేమేంద్ర రెడ్డి గారు సామాన్యుడు బాగున్నాడు, హ్యాపీగా చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా పెళ్లి కోసం చెప్పిందే 10 సార్లు చెప్పిన ముచ్చటే 10 సార్లు చెప్తే ఎట్లా? పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. రాత్రి చెప్పారు ఇప్పుడు మన చారి గారు పెళ్లి పోయి వచ్చిన పెళ్లిళ్ళన్నీ జరుగుతున్నాయి. పెళ్లిళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నా ఇబ్బంది అవుతున్నది. ఓకే, ఇబ్బంది జరుగుతున్నాయి. వాళ్ళ ఆత్మహత్యలు రోడ్డు మీద పొద్దున్న సాయంత్రం దాకా నిలబడితే నా 2.5 దొరికే అవకాశం లేదు. ఏటీఎం లో అరగంట ఏటీఎం ఖాళీ అవుతుంది, అర్ధగంటలో ఏటీఎం ఖాళీ అవుతుంది. ఆ విషయం ప్రభుత్వం గుర్తించింది. 5 రోజులుగా బ్యాంకు తిరిగినా రీసైక్లింగ్ అవుతున్నారని గుర్తుపెట్టడం కూడా మీరు ఆలోచించండి. లైన్ల వెనుక ఏం జరుగుతుంది? ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక దిక్కేమో పార్లమెంట్ సెషన్ నడుస్తున్నాయి. నేనేమంటా అంటే ఇప్పటికైనా ఇప్పుడు 9 రోజుల నుంచి ప్రజలు మన రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు అవుతున్నాయి. ఉదాహరణ నిన్న ఒకతను అడ్వైజర్ ఫైనాన్స్ అడ్వైజర్ మాట్లాడితే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కనీసం ఈ డబ్బు కూడా పోలేదు.
నార్త్ ఈస్ట్ స్టేట్ లోపల 7 రాష్ట్రాలు అసలు 70 కొత్త నోట్లు ఇప్పటి చూడలేదు నిన్నటి వరకు, నాకు ఇవాళ సంగతి తెలియదు. కనుక ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఇష్యూ అయింది కనుక కనీసం ఇప్పటికైనా ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా జరిగింది 9 రోజుల ఇబ్బందులు ఏమున్నాయి అందరు ముఖ్యమంత్రుల గురించి మాట్లాడి మరి ప్రధానమంత్రి గారు ఏ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, దీనివల్ల ఏదైతే నష్టం జరిగిందో ఓకే 9 రోజుల అమౌంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిన కదా పర్ డే 9,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ఎందుకంటే భూములలో ఇప్పుడు ఈరోజు ఇండస్ట్రీ పాలసీ వల్ల ఈరోజు చాలా మంది వస్తున్నారు కొంటున్నారు, రిజిస్ట్రేషన్స్ లేవు, సెట్ ట్యాక్స్ లేదు, కమర్షియల్ ట్యాక్స్. అందుకనే రాష్ట్రాల ప్రతినిధులను ముఖ్యమంత్రి పిలిపించేసి ఇప్పటికైనా నివారణ చట్టాలు తీసుకోవాలి. ప్రశ్న నల్లధనానికి ఎవరు వ్యతిరేకం కాదు, ఇప్పుడు మాట్లాడే మమతా బెనర్జీతో సహా ఎవరు వ్యతిరేకం కాదు. కాకపోతే దాన్ని ఆల్టర్నేటివ్ ప్లాన్ లేకుండా ఈరోజు కార్యక్రమాలు చేశారు, దానివల్ల పబ్లిక్ సఫర్ అవుతున్నారు కనుక ఇమీడియట్ గా తక్షణం ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసేసి వాట్ ఇస్ ద ఆల్టర్నేటివ్ ఏ విధంగా చేస్తే సజెషన్ తీసుకుంటే తప్పు లేదని నా అభిప్రాయం. ఒక్కటండి మీరు మళ్ళీ పొలిటికల్ స్పీచ్ పోకండి. ఇప్పుడు రోడ్డు మీద 5 రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు, 5 రోజులు తిరిగినా కూడా బ్యాంకులో డబ్బు మనకి ఎక్స్చేంజ్ కావట్లేదు. అలాంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క దగ్గర మీ నెంబర్ మేము రోజు మా వాళ్ళు పోతున్నారు, 1000 మంది ఉన్నారు ఒక బ్యాంక్ దగ్గర. పొద్దున్న నిలబడితే 11:30కు బ్యాంకులు తీస్తున్నారు, 11 గంటల బ్యాంకులు తీస్తున్నారు, ఏటీఎం దగ్గర డబ్బులు. దీనికి పరిష్కారం ఎప్పుడు చూపిస్తారు? కాంగ్రెస్ చేశారు, వాళ్ళు చేశారు. నేను అట్లా అంటలేను, లైన్లు కంటిన్యూ అవుతున్న మాట వాస్తవం, కానీ ముందు వాళ్ళు తీసుకుంటున్నారు, వెనక వాళ్ళు లైన్ కంటిన్యూ అవుతుంది. అసలే ఒక్క నిమిషం నన్ను చెప్పని మళ్ళీ చూడండి, ఇప్పుడు లైన్లు కంటిన్యూ అవుతున్నాయి. రెండోది వాటికి పూర్తి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. రాబోయే కొద్ది రోజుల లోపల ఈ యొక్క కష్టాలను తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి క్షణం కూడా దానికోసం ఆలోచన చేస్తున్నది. నేను ఒక్కటే కోరేది, దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం తప్పక సహాయం చేస్తుంది. ఎందుకంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. సామాన్య ప్రజల యొక్క కష్టాలు త్వరలో తీరుతాయని చెప్తున్నా నేను. ఈ డబ్బు తీసుకోవడం డిపాజిట్ చేయడం కష్టాలు నెరవేరుతాయి. రవి గారు తెలంగాణ స్టేట్